మరి సమ్మర్ అంటే మనకి డేస్ లాంగ్ ఉంటాయి కదండి. సో ఇలా లాంగ్ డ్యూరేషన్ వల్ల మనకి డిఫరెంట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా. సో అలాంటి క్రేవింగ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక మంచి స్టార్టర్ తో మేము ఎందుకు వచ్చేసానండి. సో క్యాబేజ్ తోని మనం ఇవాళ ఒక డిఫరెంట్ స్టార్టర్ చేయాలా చూసేద్దామా. ముందుగా ఇలా ఒక క్యాబేజ్ తీసుకొని నీట్ గా క్లీన్ గా వాష్ చేసుకొని మనం ఇలా సన్నగా పొడుగ్గా తురుముకోవాలండి. ఇలా సో చూడండి, ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా సన్నగా తురుముకున్న క్యాబేజ్ ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక సన్నగా తురిమిన ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. అలాగే చాప్డ్ కొరియాండర్, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అలాగే అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అండ్ 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ కూడా వేయాలండి. ఆ తర్వాత అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక చూడండి, ఇక్కడ మనం ఇక్కడ వాటర్ ఏమి యూజ్ చేయట్లండి. ఇలా మనం ఇలా వేళ్లతో ఇలా పిసుక్కుంటూ ప్రెస్ చేసుకుంటూ ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి, వితౌట్ వాటర్ యూజ్ చేయకుండానే. చూడండి, ఇవి మన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా క్యాబేజ్ కి పట్టేలాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాక చూడండి, మనం అరౌండ్ 1 కప్ మైదా ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసి చూడండి, ఇక్కడ మనం వాటర్ ఏమి యూజ్ చేయట్లేదండి. 1 డ్రాప్ కూడా వాటర్ యూజ్ చేయకుండానే ఇలా క్యాబేజ్ లో ఇంకా మన అదర్ ఇంగ్రీడియంట్స్ లో ఉన్న మాయిశ్చర్ తోనే మనకి చూడండి పిండి మనకి కలిసిపోతుందండి. ఇలా బ్యాటర్ మనకి సరిగ్గా కన్సిస్టెన్సీ వచ్చేసి చూడండి, మనం ఒక 1 డ్రాప్ కూడా వాటర్ యూజ్ చేయకుండానే ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అంతే, చూసుకోండి మీరు అరౌండ్ ఇలా బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. కొద్దిగా పిండి కావాలంటే మరి కొద్దిగా వేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని, సో ప్యాన్ లో ఆయిల్ హీట్ అయింది కదా, ఇలా మళ్ళీ ఒకసారి ప్రాపర్ గా పిండి చెక్ చేసుకొని బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన చూసుకొని మీరు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. సో ఈలోగా మనకి ఆయిల్ హీట్ అయింది కదా, ఇలా చూడండి, ఇలా పకోడీలాగా కానీ మీరు కావాలంటే ఇలా గారెలాగా ఇలా డిఫరెంట్ షేప్ లో మీరు ఎలా అంటే అలా వేసుకోవచ్చు. చూడండి, మంట మాత్రం మరి లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి. వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉండాలి. తర్వాత అన్ని వేసాక మనం మంట ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో చేసుకోవాలంటే పెంచుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ లో మంట పెట్టేసుకుని మనం చూడండి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎంతో క్రిస్పీ క్యాబేజ్ స్టార్టర్ మనకి ప్రిపేర్ అయిపోయింది. చూడండి, టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉన్నాయండి. ఎందుకంటే మనం ఇందులో సాసెస్ వేసాం కదా, రొటీన్ గా రెగ్యులర్ గా కాకుండా మనం డిఫరెంట్ గా సాసెస్ వేసాం కాబట్టి మరి మనం దీన్ని మళ్ళీ స్పెషల్ గా టొమాటో సాస్ లో డిప్ చేసుకుని తినాల్సిన అవసరం లేదండి. చూడండి, సో మరి సమ్మర్ క్రేవింగ్స్ కి పర్ఫెక్ట్ స్టార్టర్ ప్రిపేర్ అయిపోయింది కదా చూడండి. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్.